తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఎన్నికలు జరుగుతున్న 5 స్థానాలకు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రకటించిన 3లో అనూహ్యంగా విజయశాంతికి అవకాశం దక్కించుకోగా అద్దంకి, దయాకర్, శంకర్ నాయక్లకు సామాజిక సమీకరణాల ప్రకారం ఎంపిక చేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం పెద్దల సభలు అడుగుపెట్టేందుకు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ తనకు దక్కే 4 సీట్లలో మిత్రధర్మం పాటించి సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయించింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితో పార్టీ అధిష్టానం సిపిఐకి సీట్ ఇచ్చేందుకు అంగీకరించింది. భవిష్యత్లో మిత్రధర్మం కొనసాగాలంటే ఇచ్చిన మాట ప్రకారం సిపిఐకి ఎమ్మెల్సీ ఇవ్వాలని రాష్ట్ర నేతలు సూచించారు. దీంతో ఒక సీటు సిపిఐకి దక్కింది. ఇక కాంగ్రెస్ కి దక్కిన 3 స్థానాల్లో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి అవకాశమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మొదటిసారి రెడ్డి సామాజిక వర్గానికి సీటు లేకుండా అభ్యర్థులను ప్రకటించింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్, బీసీ మహిళా సామాజిక వర్గం నుంచి విజయశాంతి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకి టికెట్ ఇవ్వాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు కోరుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శంకర్ నాయక్ పేరును అధిష్టానం ప్రకటించింది. శంకర్ నాయక్ పేరును జానారెడ్డితో పాటు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నేను చాలా హార్డ్ కోర్ పనిచేసినాను, కార్యకర్తగా పనిచేసినాను. మొన్న 10 సంవత్సరాలకు 14-15 కేసులు కూడా నా మీద నమోదైనాయి. తర్వాత హుజూర్ నగర్ బై ఎలక్షన్, మునుగోడు బై ఎలక్షన్, తర్వాత నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వివరించిన తర్వాత నా పార్టీ సేవకు గుర్తింపుగా నాకు ఇలా మామూలు సామాన్య కార్యకర్తను ఒక మామూలు చిన్న కుటుంబంలో మా ఫాదర్ సర్పంచ్గా పనిచేసినారు. ఒక తండాల నుంచి వచ్చినోని కాబట్టి నాకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ హోదా ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాను. ఇక అద్దంకి దయాకర్ కు సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. సీఎం చొరవ లేకుండా ఈసారి కూడా అద్దంకి దయాకర్ కు అవకాశం కష్టమయ్యేదే. కానీ సీఎం చొరవ చూపడంతో అద్దంకి చట్టసభల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రత్యేకించి నేను దాదాపు 20 ఏండ్ల ప్రజా జీవితంలో నాకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధిగా కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. కాబట్టి ఆ రుణం ఎప్పటికి కూడా తీర్చుకోలేను. జీవితకాలం పార్టీకి పనిచేయడమే లక్ష్యంగా వాళ్ళు ఇచ్చిన పదవులు వాటికి మరింత పేరు తెచ్చే విధంగా సగటు సామాన్యునికి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు అది చూపించే విధంగా నేను మసులుకుంటా అని చెప్పి. ఇక విజయశాంతి ఎంపికనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందే. అయితే అధిష్టానం కోటాలో విజయశాంతికి అవకాశం దక్కిందే. 2-3 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన విజయశాంతి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న ఠాక్రే ఎమ్మెల్సీ చేస్తామని ఆమెకు మాటిచ్చారు. ఖర్గేకు ఠాక్రే సన్నిహితుడు కావడంతో ఇచ్చిన మాట ప్రకారం విజయశాంతికి ఖర్గే కోటాలో సీటు దక్కింది. ఇక పొత్తు ధర్మంలో భాగంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్న సిపిఐ తమ పార్టీ నుంచి నెల్లికంటి సత్యం పేరును ప్రకటించింది. కాంగ్రెస్ ఒక స్థానాన్ని కేటాయిస్తామని తెలపడంతో ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో పార్టీ సీనియర్ నేతలైన చాడా వంటి వారు అవకాశం కోసం ప్రయత్నించినప్పటికీ నల్గొండ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యంను పార్టీ ఎంపిక చేసింది. 5 ఎమ్మెల్సీలలో సంఖ్యాపరంగా బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కనుంది. దీంతో బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించింది. దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.